నిలబెట్టిన విధానాన్ని బట్టి అయ్యా ఏ యోగ్యత లేదు, ఏ జ్ఞానము లేదు, ఏమిటికి పనికి మాలిన దాని తండ్రి నాయన. ప్రభా తండ్రి, మీ కృపలో నన్ను బలపరిచి దేవా, నన్ను తండ్రి శిలవ చాట మరుగుపరిచి అయ్యా ఇందులోని మర్మాలు మాకు బయలుపరచండి తండ్రి. నాయన తండ్రి, మీరు మాట్లాడితేనే మేము మాట్లాడగలం. మీరు తండ్రి నాయన సెలవిస్తేనే మా నోరు తండ్రి మాట్లాడుతుందయ్యా. ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి, మీరు నాకు తోడయ్యుండి దేవా తండ్రి, నా ద్వారా తండ్రి ప్రభా ఏమి మీరు మాట్లాడాలనుకుంటున్నారో, ఎటువంటి హెచ్చరికలకు మాకు కావాలనుకుంటున్నారో దేవా అటువంటివి అనుకూలపరచండి దేవా. నేర్చుకున్నది దేవా మేము మర్చిపోకుండా మా జీవితాంతం అన్వయించుకొని మీకు ఇష్టలుగా జీవిస్తూ దేవా మీ నామమునకు మహిమకరముగా జీవించే భవిష్యత్తు మా అందరికీ దయచేయండి తండ్రి. నాయనా తండ్రి ప్రభా, ఎవరైతే ఇంకా రాలేదో వారిని తండ్రి త్వరపెట్టి రప్పించండి నాయన. వచ్చిన వారందరి హృదయాలను తెరవండి. ఆనాడు హృదయం ఏ విధంగా తెరవబడిందో ఈ రోజు కూడా తండ్రి నాయన అందరి హృదయాలు తెరవబడి మీ వాక్యం మా జీవితాలు అన్వయించుకునేటట్టుగా మీ కృప మా పైన విస్తరింపచేసి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసు క్రీస్తు నామన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇది మనకు ప్రకటన గ్రంథం కదండి. ప్రకటన గ్రంథం అంటే మనము జనరల్ గా ఎక్కువగా చదవము, కానీ చదవాలండి. ఇది ప్రకటన గ్రంథము చదవకుంటే మనము విశ్వాసము కాదు. ప్రకటన గ్రంథం రాసింది దేవుడు యోహాను. యోహాను యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో పేతురు తర్వాత యోహాను, యాకోబు, ఆంద్రేయ ఇట్లా వరుసలు వస్తాయన్నమాట. మరి ఈ యోహాను మరి ఆ వీళ్ళు బెస్తలు అనమాట. మరి యోహాను యాకోబు అన్నదమ్ముళ్ళు, పేతురు ఆంద్రేయ అన్నదమ్ముళ్ళు అనమాట. వీళ్ళు గలిలయ సముద్రంలో చేపలు పడుతున్నప్పుడు ప్రభు నన్ను వెంబడించుము అంటేనే అన్ని వదిలేశారండి. తల్లిదండ్రులు కూడా మరి ఎలా పర్మిషన్ ఇచ్చారో ఏమో తెలియదు, కానీ నన్ను వెంబడించుము అంటేనే అన్ని వదిలిపెట్టి ప్రభువును వెంబడించారండి. అంతేకాదు యోహాను ఏ రొమ్ముకు ఆనుకునే శిష్యుడు 5 సార్లు రాయబడింది. యేసు ప్రభుకు స్వార్థలో 5 సార్లు యేసు ప్రభు రొమ్ముకు ఆనుకునే మరి మరి ఆయన శిష్యుడు అని రాయబడింది అనమాట. ఈ యోహాను మరి యేసు ప్రభును మరి ఎప్పుడైతే వెంబడించిన తర్వాత మరి చూడండి, ఆయన హృదయానికి దగ్గరగా ఉండి మరి యేసు ప్రభు ఎలా మరి ఆయన అబ్జర్వ్ చేశారో మనకు తెలియదు, కానీ అందరూ హతసాక్షులయ్యారు. 10 మంది హతసాక్షులయ్యారు. యోహాను మాత్రం హతసాక్షి కాలేదండి. ఆయన మరి న్యాచురల్ డెత్ అనుభవించినాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి పరమ దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడు మరి యేసు ప్రభు 10 మంది శిష్యులను ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా హతసాక్షులు చేశారనమాట. ఈయన యోహాను గారిని కూడా మరి అరటి చెట్ట బోధలో పెట్టి ఆయన కట్టేసి ఆయిల్ వేసి అంటించినారంట, కానీ అది కాలిందంట, ఆయన కాలలేదు. తర్వాత నెక్స్ట్ దీనికి వచ్చి నీరో చక్రవర్తి కాదు, ఇంకొక చక్రవర్తి పేరు మర్చిపోయినా. మరి ఆ ఆయిల్లో వేసి ఆయన పూరిలాగా కాల్చినా కానీ చనిపోలేదండి. మరి యేసు ప్రభు రొమ్ముకు ఆనుకున్న ఈ యోహాను గారు యేసు ప్రభుని ఎన్ని రకాలుగా చూశాడో ఒకసారి మనము ఆలోచిద్దాం. ఫస్ట్ ఆయన ఒక మనిషి కుమారుడుగా చూశాడండి. యేసు ప్రభును మనిషి కుమారుడుగా చూశాడు. తర్వాత మరి రూపాంతరపు కొండ పైన ఆయన్ని చూశాడు. రూపాంతరపు కొండ పైన చూశాడు. మరి ఆయన అబ్జర్వ్ చేస్తూ వచ్చినాడు. తర్వాత శిలువ మరణంలో ఆయన చూశాడు. పునరుత్థానుడైన తర్వాత ఆయన చూశాడు. పునరుత్థానుడైన తర్వాత మరి ఇంకొకసారి మరి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయన చూశాడు. ఎలా చూశాడు అనేది మనం చూస్తామండి. ఈ ప్రకటన గ్రంథము మరి ఆది కాండము పరిశుద్ధ గ్రంథములో మొదటి గ్రంథం ఎలాగో ఈ ప్రకటన గ్రంథము కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో 66వ గ్రంథం అన్నమాట. ఆది కాండంలో ఏది స్టార్ట్ అయిందో దానికి ఎండింగ్ ప్రకటన గ్రంథంలో మనం చూస్తామండి. పాపము అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది కాండంలో స్టార్ట్ అయింది. సర్పము అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఆది కాండంలో స్టార్ట్ అయింది. దానికి ఎండింగ్ ఎక్కడ వచ్చింది? ప్రకటన గ్రంథంలో. పాపానికి ఎండింగ్ మరి ఘట సర్పము సాతానుకు ఎండింగ్, దాని ఫ్యూచర్ వాటికి ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఆది కాండంలో బిగిన్ అయింది, మరి ప్రకటన గ్రంథంలో ఎండ్ అయింది అనమాట. ఈ విధంగా మరి సాతాను అంతము ఎండ్ అయిపోయింది, పాపానికి కూడా అంతము ఎండ్ అయిపోయింది అన్నమాట. ఈ విధంగా యోహాన్ గారు మరి ఈ గ్రంథాన్ని రాశారు. యోహాన్ గారు రాస్తున్నప్పుడు మనం 9వ వచనం చదువుతానండి. మీ సహోదరుడైన యేసును బట్టి కలుగు శ్రమలోను, చూడండి యోహాన్ గారు ఏం చెప్తున్నారు? మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను,
సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమునకు పరవాసినైతిని. పద్మాసు ద్వీపానికి ఆయన పరవాసి అయినారనమాట. ఈ ద్వీపము టర్కీ దేశంలో, ఆసియా ఖండంలో టర్కీ దేశంలో ఉంది అనేసి మరి మరి చరిత్రకారులు చెప్తారండి. ఇక్కడ ఈయనకు మరి యోహాన్ గారు, యోహాన్ మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి వచనం చదవండి. మొదటి పత్రిక మొదటి వచనం. ఆ ఎవరిని తాకి చూసినాడు? యేసు ప్రభుని తాకి చూసినాడు. యేసు ప్రభును మరి కన్నులారా చూసినాడన్నమాట. నిదానించి కనుగొంటిమో, నిదానించినాడు. యేసు ప్రభును అలా అబ్జర్వ్ చేశాడండి. ఏది మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచిటిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచినవో అది మీకు తెలియజేయుచున్నాను. మరి ప్రకటన గ్రంథంలో మరి యాజ్ ఇట్ ఈజ్ యేసు ప్రభుని గురించి ఆయన ప్రత్యక్షంగా చూసినాడు. ఎవ్వరు కూడా చూడలేదండి. ఆ పద్మాసు ద్వీపంలో మరి కూలీలు ఉండేవారంటే చాలా అక్కడంతా అదే ఖనిజం దొరుకుతుందనేసి అక్కడంతా ఖనిజంలో పని చేయడానికని కూలీలు పెట్టేవాళ్ళు. అంటే పనిష్మెంట్ ద్వారా అక్కడ పంపించేవాళ్ళు అనమాట. అటువంటి ద్వీపంలో ఈయన వదిలేసినప్పుడు ఆయన మనుషులు లేరు, తినడానికి ఆహారం లేదు, భయంకరమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఆయన ఎవరిని చూశారు? ప్రత్యక్షంగా యేసు ప్రభుని చూశాడండి. ప్రత్యక్షంగా కన్నులారా చూశారు. ఇంకోసారి చూద్దామండి. పద్మాసు దీపమున పరవాసినైతిని ప్రభు పదవచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనైతిని. ఎలా అయినాడంట? ప్రభు దినమందు ఆత్మవశుడైనాడు. ఆత్మతో నిండిపోయినాడండి. మరి శరీరం ఉంది, కానీ ఆయన ఆత్మ అంతా ప్రభుతో నిండిపోయిందంట. ఆత్మవశుడనై ఉండగా భూరధ్వని వంటి గొప్ప స్వరం, ఆయన స్వరం, యేసు ప్రభు స్వరం ఎలా ఉందండి? భూరధ్వని వంటి స్వరము. తర్వాత 15వ వచనంలో కూడా ఉంది చూడండి. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉందంట. యేసు ప్రభు స్వరం ఎలా ఉందండి? ఆయన వాయిస్ ఎలా ఉందంటే భూరధ్వని వంటి గొప్ప స్వరము, తర్వాత విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండను. మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి పోతే ఎక్కడో ఒక 10 మైళ్ళ దూరం ఉంటేనే ఇంకా మనకి వినిపిస్తూ ఉంటుంది వాటర్ ఫాల్స్ శబ్దం అన్నమాట. అటువంటి ఆయన యేసు ప్రభు స్వరం ఆ విధంగా ఉందంటండి. భూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, సున్నా, పెర్గేము, తుయతైరాప, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపమని ఆ స్వరం వినిపించింది అనమాట. స్వరం వినిపించింది. మరి ఆయన 14వ వచనం వస్తామండి. మరి వచ్చినాడు ఆయన. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. ఏమ్మా వినపడలేదా? వినపడలేదా? ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మటుకు ఎలా ఉన్నాడండి? ఇక్కడ యేసు ప్రభు ప్రత్యక్షంగా చూస్తున్నాడండి. కళ్ళారా చూస్తున్నాడు. ఎంత అదృష్టం కదా! యేసు ప్రభుని కళ్ళారా చూడడం అంటే ఎంత అదృష్టం అండి. ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్ములకు బంగారు దట్టి కట్టుకున్నాడంట. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. శిలువలో ఆయన తల ఎలా చూశాడండి యోహాను గారు? ముళ్ళ కిరీటముతో రక్తము కారి అంత భయంకరమైన పరిస్థితి అక్కడ చూశాడు. కానీ ఇక్కడ యోహాన్ గారు ఎలా చూస్తున్నారండి? ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. మరి ఆ విధంగా ఆయన నేత్రములు అగ్ని జ్వాలల్లాగా ఉన్నాయి. ఆయన మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన కరుణామయుడు, ఆయన చూపులు ప్రేమతో కలిగి ఉన్నాయి. కానీ ఇక్కడ ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంటండి? అగ్ని జ్వాలలలాగా ఉన్నాయంట. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉన్నాయి. ఆయన పాదాలకు ఏమి 7 ఇంచుల మేకులతో కొట్టినప్పుడు మరి రక్తం కారింది, ఎండిపోయింది. ఆయన పాదములు నడిచినప్పుడు మరి ఆ ఎర్రటి ఎండలో ఆయన పాదాలు నడిచినప్పుడు అబ్బా నిజంగా అండి ఎంత ఒక నిమిషం మనం చెప్పులు లేకుండా మరి ఇప్పుడే ఇంకా ఎండ ముదరలేదు, నన్ను నడవలేము. అలాంటిది ఆయన పాదాలు
మరి సుందరమైన పాదాలు చీలిపోయినాయి, రక్తం కారింది. మరి ఇప్పుడు ఆ దృశ్యం ఆయన చూశాడు. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాడు? సమానమే. ఆయన అదేంటి, పాలములు కొలిమిలో పుటం వేయబడి, కొలిమిలో బంగారు ఎలా కాలుస్తారో, బంగారు ఏదైనా తీసుకుపోండి, ఆ బంగారును కాల్చినప్పుడు అందులోని మలినమంతా పోయి అది ఒక విధమైన ఒరిజినల్ షైనింగ్ వస్తుంది అనమాట. అటువంటి పుటము వేయబడి మెరేచున్న అపరంజితో సమానమై ఉండేడు. అటువంటి పాదాలు మరి ప్రత్యక్షంగా ఆయన చూస్తున్నాడండి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహము ధ్వని వలె ఉన్నది. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు. ఈ దృశ్యం ఆయన ప్రత్యక్షంగా చూస్తున్నాడమ్మా. మనం కూడా మనం నేత్రములు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మనం ఊహించుకోవాలండి. నా మటుకు నేనైతే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆయన రూపాన్ని నేను ఊహించుకుంటూ, ఆయన అక్కడ ఆసీనుడై ఉన్నట్లుగా ఊహించుకుంటానండి. నాకెందుకో అదొక అలవాటు. ముందు నుంచి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా యేసు ప్రభు నా ఎదురుగా ఉన్నాడు అని ఊహించుకుంటానండి. కాబట్టి మనం కూడా ప్రార్థన అప్పుడు మన కాన్సన్ట్రేషన్ వస్తుంది, ఒక విధమైన భయం కూడా కలుగుతుందండి. కాబట్టి ఒక అయినా యోహానే కాదు, మనం కూడా మనోనేత్రములతో ఆయన చూడగలిగిన వారుగా ఉండాలండి. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడల్చుండెను. 2 అంచులు కలిగిన ఖడ్గం అంటే ఏమిటండి? వాక్యం. వాక్యం బయటకు వస్తాం. వాక్యమే దేవుడు కదండి. వాదేందు వాక్యం, వాక్యమే దేవుడు. ఆ వాక్యం ఆయన నోట్లో నుంచి వస్తుందంట. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్నది. శిలువలో ఎలా ఉందండి ఆయన ఫేసు? రక్తం అంతా మరి ఎండకు వాడిపోయింది కదా. ఆయన శుక్రవారము రాత్రి నుంచి ఆయనకు భోజనం లేదు. మరి గురువారం రాత్రి ఏం తిన్నారో ఏమో, కానీ శనివారం శుక్రవారం అంతా లేదు. శుక్రవారం 3 గంటల దాకా ఆయన ప్రాణం పోయేంత వరకు దప్పికొంటే కూడా మరి చేదు దాకా విషంతో నిండినది ఆయనకి ఇచ్చారు. మరి ఆయన ముఖము వాడిపోయింది, ఎండకు వాడిపోయింది. మరి ఆ సిలువను మోసుకొని ఆయన వచ్చాడు. ఎంత వాడిపోయిన ముఖము ఆయన చూశాడు. కానీ ఇప్పుడు ఆయన మొహం ఎలా ఉందంట? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుతున్న సూర్యుని వలె ఉందంట కదా. సూర్యుని మనం చూడగలమా? సూర్యుని చూడగలమా అండి? సూర్యుని చూడడం మన చేత కాదు. ఇప్పుడు ఆయన ముఖాన్ని చూస్తున్నాడు. ఇన్ని రోజులు ఆయన మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు యోహాను ఎలా చూశాడో ఆ దృశ్యం వేరు, ఈ దృశ్యం వేరు కదా. ఆయన రొమ్మును ఎప్పుడు ఇట్లా ఆనుకుని, కుర్జీని ఎట్లా ఆనుకున్నామో అట్లా యేసు ప్రభుని ఆనుకుంటూ కూర్చున్న రూపం వేరు. ఇప్పుడు పరలోక రాజ్యంలో చూస్తున్న ఈ రూపము వేరు. 17వ వచనం, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. దానియేలు కూడా అలాగే పడిపోయాడు కదండి. ఇక్కడ కూడా మరి ఈ చచ్చిన వాని వలె పడిపోయినాడంట. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేనే మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళము యొక్క లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి కాగా, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. చూడండి, ఈ దృశ్యం చూసిన తర్వాత ఆయన చచ్చిన వాని వలె అయితే ఆయన కుడి చేయితో మరి యోహాను గారిని బలపరిచి ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, ఒక బాధ్యత ఇస్తున్నారు. ఏం చెప్తున్నాడు? వ్రాయమని ఇస్తున్నాడు. 7 సంఘాలు. మరి 7 నక్షత్రాలంటే దూతలు. దూతలంటే వార్తాహరులు. ఒకప్పుడు రాజుల చరిత్రలో మనం వింటే దూతలు ఈ ఒక రాజు నుంచి ఇంకొక రాజు దగ్గరికి వెళ్ళాలంటే దూతలు వచ్చారు, పలానా రాజు దగ్గర నుంచి దూతలు వచ్చారని మనము వింటూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ కూడా 7 నక్షత్రములంటే 7 దూతలు. వీళ్ళకు ఒక బాధ్యత ఇచ్చాడు. మరి 7 దీప స్తంభములు అంటే 7 సంఘములు. ఏషియన్ కంట్రీలో 7 సంఘాలే కాదండి, 7 సంఘములకు కాదు, ఇది ప్రపంచంలో ఉండే అన్ని సంఘాలకు వర్తిస్తుంది అన్నమాట. మరి ఇది టర్కీ దేశంలో ఆ రోజుల్లో ఉండేదంట. కానీ ఇప్పుడైతే అసలు సంఘాలే లేవంట. కానీ మరి అవి మాత్రం ఇప్పుడు మనము గుత్తికొండ చూస్తాం. ఆనాడు రాజులు ఏలినారు, వెళ్ళిపోయినారు, కానీ అవి ఉన్నాయి కదా. అలాగే మరి ఈ 7 సంఘాల గుర్తులు అక్కడ ఉన్నాయంట.
మరి 7 సంఘములకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘములు. కాబట్టి ఈ నక్షత్రముల లాగా మనము కూడా మరి వాక్యమును ప్రచురించే వారముగా ఉండాలంట. మరి ఇతరులకు చాటించే వారముగా ఉండాలంట. మనం కూడా నక్షత్రాలాగా పని చేయాలంట. సంఘాలంటే ఈ 7 సంఘాలే కాదు, ఎక్కడైతే నలుగురు కలిసి ప్రార్థన చేస్తారో అది ఒక సంఘం అంట. అక్కడ మనం ప్రభువుని గురించి సాక్ష్యం చెప్పాలంట. తెలియని వారికి చెప్పాలి. యేసుప్రభు మరి భయంకరమైన రోజులు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనము నక్షత్రాలాగా పనిచేయాలని సంఘంలో మనం పనిచేయాలా. సంఘంలో అంటే ఇదే కాదు సంఘం. ఎక్కడ నువ్వు నలుగురిని కల్పించి కలుసుకొని వాక్యం చెప్తున్నావో అదే సంఘం. ఆయన ప్రజెన్స్ అక్కడ ఉంటుంది. కాబట్టి మనము దూతలాగా పని చేయాలనేసి మరి చరిత్రకారులు మరి కొంతమంది ఈ విధంగా చెప్తున్నారు. ఈ రూపాన్ని మరి యోహాను గారు చూశారండి. చూడండి, ఈ ప్రకటన గ్రంథము మరి 22 అధ్యాయాలు ఉన్నాయి, 404 వచనాలు ఉన్నాయి. మరి మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఉంది. 2-3 అధ్యాయాల్లో మరి సంఘాల గురించి ఉంది. 4-5 అధ్యాయాల్లో పరలోక రాజ్యంలో యోహాను గారు చూసిన దర్శనాలు ఉన్నాయి. 6-18 అధ్యాయము దాకా మరి భూలోకములో జరగబోయే శ్రమలు, మరి ఎన్ని భయంకరమైన శ్రమలు అన్ని 18 అధ్యాయం దాకా ఉన్నాయండి. 19 అధ్యాయంలో నూతన సృష్టి, సెకండ్ కమింగ్ ఉందండి. 19 అధ్యాయంలో సెకండ్ కమింగ్ ఉందండి. 20-22 అధ్యాయంలో నూతన ఆకాశం, నూతన యెరూషలేము, నూతన భూమి, నిత్యత్వం గురించి 20-22 అధ్యాయాల్లో ఉందండి. మనం ఇవి గుర్తు పెట్టుకొని మనం చదువుకున్నామంటే ప్రకటన గ్రంథం బాగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం మనం చాలా మంది చదవడానికి భయపడతాం. ఎందుకంటే ఆ ముద్రలు విప్పినప్పుడు మరి ఎంత భయమవుతుందో కదా. కానీ క్రీస్తు నమ్ముకున్న బిడ్డలమైన మనము, ఆయన రక్తం చేత కడగబడిన మనము భయపడవలసిన పని లేదండి. మనకు కాదు, ఇది విడవబడిన వారికి. ఎవరైతే యేసు ప్రభు రక్తము చేత కడగబడగా ఉంటారో వారికి శ్రమలు, కానీ నీకు నాకు కాదండి. ఎవరైతే రక్షించబడ్డారో వారు 3వ ఆకాశానికి మరి తీసుకొని పోబడతారండి. ఈ శ్రమలు ఈ విధంగా ఉన్నాయి. మరి మనం 11వ అధ్యాయానికి వద్దామండి. మరియు నేను చూడగా ఇదిగో అది కాదమ్మా, 11వ అధ్యాయం 11వ అధ్యాయం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని బలిపీఠమును కొలతయ్యి వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కించు అనెను. ఇక్కడ ఆలయం ఉందా? జెరుబ్బాబెలు కట్టిన ఆలయాన్ని హేరోదు రాజు ఇంప్రూవ్ చేశాడు. ఇప్పుడైతే యెరూషలేములో ఆలయము లేదు. మరి ఇవన్నీ జరగాలి అంటే ఆలయం కట్టబడాలి. ఆలయం కట్టబడడానికి ఇప్పుడు ట్రంప్ గారిని దేవుడు ఎన్నుకున్నారేమో. ట్రంప్ గారు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మరి ఈ విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంకా ఆలయం కట్టబడలేదు. ఆలయము కట్టబడిన తర్వాత ఇవి జరుగుతాయి అని చెప్తున్నారు. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్కించమన్నారు. మరి ఆలయంలో మరి ఆ మందిరం కట్టిన తర్వాత మరి ఎంతమంది ఆలయంలో వచ్చి మరి దేవుని ఆరాధిస్తారో తెలియదు. కానీ ఆలయంలో పూజించే వారిని లెక్కించమన్నారు. ఆలయమునకు వెలుపటి ఆవరణములో కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడినది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. 7 సంవత్సరాలు శ్రమల కాలములో మరి శ్రమలు 3.5 సంవత్సరము మామూలు శ్రమలు, 3.5 సంవత్సరం మహాశ్రమలు అనమాట. 3.5 సంవత్సరము మరి 13వ అధ్యాయంలో ఘట సర్పానికి 3.5 సంవత్సరం హ్యాండ్ ఓవర్ చేశారు. ఇక్కడ 3.5 సంవత్సరం. మరి ఇది జరిగే ముందు సంఘం ఎత్తబడిందండి. సంఘం ఎత్తబడిన తర్వాత ఇవి జరుగుతాయి అన్నమాట. చూడండి, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి అమ్మా. జకర్యా గ్రంథము. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడిను. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, ఇళ్ళు కొల్ల పెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు,
పట్టణంలో సగము మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించి వారు నిర్మూలం కాకుండా పట్టణంలో నిలుతురు. చాలు. ఎలా జరుగుతుందంట? మరి అన్యులకు వదిలేయబడినప్పుడు అన్యులు 42 నెలలు అంటే 3.5 సంవత్సరము ఆలయములకు వెలుపటి ఆవరణం కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యజనులకు ఇవ్వబడినది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుతారంట. చూడండి ఎంత భయంకరం కదా. మందిరాలు కూలుస్తా ఉన్నారండి, మందిరాల్లోకి దూరుతున్నారండి. మరి ఇంత కష్టపడి ఆ మందిరం కట్టిన తర్వాత మరి అన్యజనులు ఆ లోనికి వెళ్ళి కాలితో తొక్కుతారంట. ఎంత భయంకరం కదండి. ఇప్పుడు బైబిల్లో తొక్కుతా అన్నారు, బైబిల్ కాలుస్తా అన్నారు. మరి ఇది ఇంకా మనం ఉంటామో ఉన్నామో తెలియదు కానీ చూసే వాళ్ళు ఎంత బాధపడతారో మనకు తెలియదు. కానీ 42 నెలలు మరి అన్యులకు ఆ మందిరం వదిలివేయబడుతుంది. ఆ మందిరంలో మరి అన్యులు కాలితో తొక్కుతారంట. పరిశుద్ధ మందిరం, ఎంతో చక్కగా కట్టుకున్న మందిరం, ఎంతో కష్టపడి కట్టుకున్న మందిరాన్ని కాళ్ళతో తొక్కుతున్నారంటే చూడండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇదే ఉంది, దీన్ని కిందికేసి ఇరగొట్టి కాళ్ళతో తొక్కుతారు కదా, ఆ విధంగా చేస్తారు. ఇదే కాదు, విలువైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఏదైనా మనం ఎంతో దేవుని వస్తువులు ఎంతో జాగ్రత్తగా కాపాడుకో. అటువంటి హీనస్థితి దేవుని మందిరానికి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుందంటే 14వ అధ్యాయము జకర్యా, ఏలైనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను, పట్టణము పట్టబడును, ఇల్లు యెరూషలేము ఈ విధంగా అయిపోతాయంట. చూడండి, స్త్రీలు చెరపబడుదురు. ఇది జరుగుతుందా లేదా? మణిపూర్ లో అది జరిగిన దానికే మనం ఎంతో బాధపడుతున్నాము. మరి యెరూషలేములో ఉండే స్త్రీలందరికీ ఇలా జరుగుతుందంటండి. ఎంత భయంకరం కదా. మరి ఇటువంటి పరిస్థితులు జరుగుతాయని దేవుడు ముందే సెలవిచ్చాడు. ఇవి జరగబోయేటివి. మరి జరగబోయేటివన్నీ, జరిగినవన్నీ మనము యూదా పత్రిక దాకా చూస్తాము. జరగబోయేటివి ఒక్క ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తామండి. ఇవన్నీ మనం చూస్తాం, కళ్ళారా చూస్తాం. ఒకవేళ మనం ఉండకపోవచ్చు, ఒకవేళ మనం 3వ ఆకాశానికి ఎత్తబడి ఉంటే అక్కడి నుంచి కూడా మనం చూస్తామండి. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలమైన మనము 3వ ఆకాశానికి ఎత్తబడి ఉంటే మనం ఆటి నుంచి చూస్తాము, లేదా విడువబడి ఉంటే దాంట్లో మనం కూడా ఉంటామేమోనండి. కాబట్టి బహు జాగ్రత్త. మరి స్త్రీలను చెరుపుదురు. పట్టణములో ఉండే సగం మంది స్త్రీలు చెడిపోతారంట. చూడండి, చెరపట్టబడి మరి ఎంత కదా, చెరపట్టబడి పోవుదురు. మరి ఇటువంటి పరిస్థితులు 42 నెలలు అంటే 3.5 సంవత్సరము మరి అంత్యక్రీస్తు హ్యాండ్ ఓవర్ లో ఉండిపోతుందన్నమాట. ఇటువంటి పరిస్థితులు మరి వస్తాయని దేవుడు ముందే చెప్తున్నాడు కదా. 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుదురు. నేను నా 2 సాక్షులను అధికారం ఇచ్చేదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించుదురు. అమ్మా, 42 నెలలన్నా 1260 దినాలన్నా సేమ్ డేట్స్ అన్నమాట. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంట? 2 సాక్షులను పంపిస్తున్నాడంట. 2 సాక్షులను అధికారం ఇచ్చేదను, వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తారంట. అమ్మ, చివరి వాళ్ళు ఇంకా ఇక్కడ సువార్త చెప్పేది వీళ్ళిద్దరూ చివరి అన్నమాట. భూమి మీద సువార్త చెప్పడానికి మరి యేసు ప్రభువు మరి పరలోకం నుంచి 2 సాక్షులను పంపించాడు. ఈ సాక్షులు ఎక్కడ ఉన్నారు అంటే జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. నాతో మాట్లాడుచున్న దూత కాదమ్మా, చదవండి, చదవమ్మా. లాస్ట్ వచనం చదవమ్మా. సరే, ఇదంతా చదువమ్మా. మరియు 2 ఒలీవ చెట్లు, 3వ వచనం చదువమ్మా. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్కన ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియు కనబడుచున్నవని చెప్పి, నా ఏలినవాడా ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగితిని. నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతను నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవా వాక్కు ఇదే శక్తి. చదవమ్మా, 11 నుంచి చదువురా.
దీపస్తంభమునకు ఇరు ప్రక్కల నుండు ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేను అతన్ని అడుగగా అతడు నాతో ఏమిటివనివి నీకు తెలియదా ఆయనను నా ఏలినవాడా నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరు సర్వలోకనాథుడకు యెహోవా యొద్ద నిల్వబడుచున్న తైలము పోయివారై ఉన్నారని. ఇద్దరు సాక్షులు ఎవరంటమ్మా? సర్వలోకనాథుని ఎదుట నిలబడుచు తైలము పోయువారై ఉన్నారంట. వీళ్ళు ఎవరు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. పేర్లైతే ప్రభువు మరి తెలియచేయలేరు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. మరి ఇద్దరు సాక్షులు వచ్చారండి. ఈ ఇద్దరు సాక్షులు ఎలాంటి బట్టలు వేసుకున్నారు? గోని పట్టతో మరి కుట్టించిన వస్త్రాలు వేసుకున్నారు అనమాట. మరి గోనిపట్ట అంటే మనకేం ఎవరు గుర్తుకొస్తారు? యోనా కాలంలో గుర్తుకొస్తారు కదా. ఆ రాజు గోనిపట్ట ధరించి మరి ఉపవాసం ఉండి మరి యోనా కాలంలో మనకు గుర్తుకొస్తారు. కాబట్టి గోనిపట్ట ధరించినారు వాళ్ళు. మరి పరలోకం నుంచి వచ్చినారు, గోనెపట్ట ధరించుకున్నారు. 1260 దినాలు వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకు కొన్ని మరి అధికారాలు కొన్ని ఇచ్చాడనమాట. చూద్దామండి. వీరు భూలోకమునకు ప్రభువైన వారి ఎదుట నిల్చుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించినలా వారి నోట నుండి అగ్ని బయలు వెడలును. చూడండి, వీళ్ళు సువార్తను ప్రకటించడానికి వచ్చినారు. యెరూషలేము పట్టణములో సువార్తను ప్రకటించడానికని దేవుడు ఇద్దరు సాక్షులను పరలోకం నుంచి పంపించారనమాట. ఇద్దరు సాక్షులను పంపించినప్పుడు వీళ్ళు గోనెపట్ట ధరించుకొని సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటిస్తూ ఉంటే అక్కడ వినే వాళ్ళకి మండిపోతా ఉంది. వాళ్ళ పాపాల గురించి చెప్తున్నారు. నీవు ఇట్లున్నావు, ఈ స్థితిలో ఉన్నావు, ఈ స్థితిలో ఉన్నావు అని ఖండిస్తుంటే వాళ్ళకు అక్కడ వినేవాళ్ళు వింటారా అండి? మనం సువార్త చెప్తా అంటే వినేవాళ్ళు 10 మందిలో ఒక్కరు కూడా వినరు, 100 మందిలో ఒకరు కూడా వినరు. ఇప్పుడే ఇట్లా పరిస్థితులు ఉన్నాయి, మరి అప్పుడు ఇంకెట్లా పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి మరి ఏం చెప్తున్నారంటే ఒక్కరు కూడా వినరు. ఆయన మరి వాక్యం చెప్తుంటే వీళ్ళని ఎదిరించడానికి పోతున్నారు, వాళ్ళను కొట్టడానికి పోతున్నారు. అలాంటి సమయంలో దేవుడు వీళ్ళకు ప్రత్యేకమైన ఒక క్వాలిటీస్ ఇచ్చాడండి. ఏమంట? ఎవడైనానో వానికి హాని చేయను ఉద్దేశించినదిలా. వీళ్ళ వాక్యం చెప్తా అంటే వింటే వినొచ్చు, లేకుంటే ఊరికే పోవచ్చు కదా. మరి ఇప్పుడు అలాంటివే వాక్యం మనమంతా ఇలా కలుసుకునే వాక్యం చెప్తూ ఉంటే మరి కొంతమంది వస్తున్నారు. వాళ్ళ పేర్లు మనం చెప్పుకోకూడదు. వచ్చి మరి మీరు లేచిపోతారా లేదా, బైబిల్ చించుతాం, ఇలాంటివి వస్తున్నాయి. మరి అలాంటి మరి పరిస్థితులు ఏదో వారికి వచ్చినప్పుడు వారికి ఏమైతుందంట? ఎవడైనాను వారికి హాని చేయను ఉద్దేశించినదిలా వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును. ఎవరైతే ఈ ఇద్దరు ప్రవక్తల మీదకి వచ్చారో వాళ్ళ వెంటనే ఈ సాక్షుల నోటి నుంచి ఏమొస్తుందంటండి? అగ్గి వస్తుందంట. అగ్గి వచ్చి ఏమైతుంది? వాళ్ళను దహించి వేయును. కనుక ఎవడైనా వారికి హాని చేయను ఉద్దేశించిన ఎడలా అలాగున వాడు చంపబడును. కాబట్టి 1260 దినాలు వీళ్ళు సువార్తను ప్రకటిస్తారనమాట. ఎవరు ఏమీ చేయలేరు. ఎంతమందో వస్తారు, వీళ్ళని కొట్టాలని వస్తారు, వీళ్ళని చంపాలని వస్తారు, కానీ ఎవరి చేత కాదు. మరి ఈయనకు మరి నోటి నుంచి అగ్ని రప్పించి ఒక సాక్షి మరి వాళ్ళని చంపుతారు. ఇంకొక సాక్షి ఏం చేస్తారో చూద్దాము మా కిందికి. ఆలోచన తాము ప్రవచించే దినములు వర్షములో కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. దేవుడు ఆకాశం మీదే అధికారం ఇచ్చినాడు చూడండి. మరి ఆకాశం మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకు నానా విధమైన తెగుళ్ళు భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. భూమిని నానా విధమైన తెగుళ్ళు అంటే మనకి ఎవరు గుర్తుకొస్తారు? మోషే గుర్తుకొస్తారు కదండి. మోషే గుర్తుకొస్తాడు. మరి ఈ మోషే మరి ఐగుప్తు దేశంలో ఎన్ని తెగుళ్ళు వచ్చాయి కదా, అటువంటి తెగుళ్ళు మరి రప్పించడానికి మరి ఈయనకు ఇంకొక సాక్షికి దేవుడు అధికారం ఇచ్చాడన్నమాట. మొదటి సాక్షికి మరి అగ్నితో కాల్చివేసే శక్తి ఇచ్చాడు. రెండో ఆయనకు మరి వర్షం రాకుండా చేయడానికి, మరి నీళ్ళని రక్తంగా చేయడానికి. అంతేకాదు ఎవరైనా ఏమైనా మన మీదకి వస్తే వారు ఏ తెగులు రమ్మంటే ఆ తెగులు వస్తుందండి. అటువంటి శక్తి కలిగిన ఇద్దరు సాక్షులు ఆకాశం నుంచి వచ్చి మరి వాక్యమును
బోధిస్తూ ఉన్నారండి. మనము ఆ 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో చూడండి. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము ఏలియా 10 నుంచి చదువుదా. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 10 మందిని దహించును గాక అని 10 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా, అగ్ని ఆకాశం నుండి దిగి వాని 10 మందిని దహించెను. ఇంకా చదువు. మరలా రాదు 10 మంది మీద అధిపతి అయిన మరి ఒకరిని వాని 10 మందితో కూడా పంపక, వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 10 మందిని దహించును కాక. చూడండి, ఏలియా కదా. మనము మరి ఒక్కొక్కరు అంటారు. ఇక్కడైతే ఏలియా నోటి నుంచి అగ్ని వచ్చి అక్కడ 102 మందిని ఏ విధంగా దహించి వేసిందో, ఇక్కడ కూడా ఆ విధంగా మరి అగ్ని చేత దహించి మరి ఎవరైతే వీళ్ళకి హాని చెయ్యాలా అనుకుంటారో వారికి అగ్ని చేత దహించబడుతూ వచ్చారండి. మరి ఈ విధంగా మరి ఎన్ని రోజులు చేశారు? 3.5 సంవత్సరం. మరి ఎవరైతే ఈ సాక్షుల మీద ఎదురు తిరుగుతున్నారో వాళ్ళకి నీళ్లు తాగడానికి లేకుండా అన్ని నీళ్లు రక్తం చేసేస్తున్నారు. నీళ్లు లేకుంటే మనం బతకగలమా? వర్షాలు రాకుంటే పంటలు పండుతాయా? వీళ్ళకు ఆ యెరూషలేములో ఉండే వాళ్ళకైతే మండిపోతాంది. వీళ్ళని ఏమన్నా చేస్తామా అంటే వీళ్ళు చూస్తే అగ్గితో కాల్చేస్తున్నారు. నీళ్లు తాగుదామా అని చూస్తే నీళ్లు రక్తంగా మారిపోతున్నాయి. వర్షాలు లేకుండా ఉన్నాయి, పంటలు లేవు, తాగడానికి నీళ్లు లేవు. వాళ్ళకి సంతోషంగా ఉంటుందా అండి? ఎంత కోపం వీళ్ళ మీద ఉంటుంది కదా. ఎంత కోపం వచ్చినా కానీ దేవుని బిడ్డలను దుష్టుడు ముట్టలేడండి. మనకు వస్తాయి అవమానాలు, వస్తాయి మాటలు వస్తాయి, ఎన్నో వస్తాయి. కానీ ఆ తాత్కాలికంగా మనం మానవులం కాబట్టి ఆ సమయంలో మనం బాధపడతాం, వేదన చెందుతాం. కానీ దేవుడు మన పక్షముగా యుద్ధం చేస్తాడండి. అది ఒక రోజు తెలుస్తుంది. ఆ సమయంలో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం ఇంకో సమయంలో అవును కదా, వాళ్ళు నన్ను ఈ విధంగా అవమానం చేసిన దేవుడు నన్ను ఈ విధంగా నన్ను కాపాడాడు కదా అని మనకు ఏదో ఒక రోజు రివీల్ అవుతుందన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలు మనం ఎప్పుడు కానీ ఏ విషయంలో కానీ నిరుత్సాహపడాల్సిన పని లేదండి, దిగులు పడాల్సిన పని లేదండి, చింతించాల్సిన పని లేదండి. మీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. కానీ మనం మనుషులము, మరి ప్రతిదానికి బాధపడతాం, ప్రతిదానికి దిగులు పడతాం, ప్రతిదానికి మైండ్ స్పాయిల్ అయిపోతుంది కదా. మరి క్రీస్తు నమ్ముకున్న బిడ్డలమైన మనము మరి ప్రత్యక్షంగా యోహాన్ గారు ఎలా చూస్తున్నారో మన ఎదుట కూడా ఆయన ఉన్నాడండి. నీ ముందు, నీ వెనక, నీ ప్రక్కల్లో ఆయన ఆవరించి ఉన్నాడండి. పరిశుద్ధాత్మ దేవుడు అంతటా ఉన్నాడు. ఎక్కడైనా పో ఈ భూలోకంలో, ఇక్కడ అక్కడ అనేట్లేదు. యేసు ప్రభు మాత్రం యెరూషలేములోనే ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు భూదిగంతముల వరకు ఉన్నాడండి. నువ్వు ఎక్కడ పోయినా ఆయన నీ సహాయం ఉంది. నువ్వు మరి లోయల్లో ఉన్నా, మరి సముద్రం లోపల ఉన్నా, ఎక్కడున్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకుందండి. కాబట్టి క్రీస్తు నమ్ముకున్న బిడ్డలకు ఇటువంటి శ్రమలు వస్తాయి. ఇటువంటి శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని కాపాడే దేవుడు అన్నమాట. మరి వారికి అధికారం కలదు, మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తము చేయుటకును నానా విధమైన తెగుళ్లతో భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. భూమిని బాధించగా చూడండి, మంచి పంట పండింది అనుకోండి, మరి ఈయన ఒక్క మాట చెప్తే అంతా కాలిపోతుంది కదా. మరి ఇటువంటి అధికారము దేవుడు వారికి ఇచ్చాడు. మరి తెగులు భూమిని బాధించుటకు వారికి అధికారము కలదు. వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే ఎన్ని రోజులు చెప్పారు? 3.5 సంవత్సరం వాళ్ళు మరి యేసు ప్రభుని గురించి చివరిగా భూమి పైన సువార్తను ప్రకటించారండి. ఇదే ఇక తర్వాత ఎక్కడ మరి సువార్తను ప్రకటింపబడదండి. తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు, మరి శ్రమలన్నీ వస్తాయి, ఇంకా వాక్యం అనేది ఉండదన్నమాట. మరి తెగులు భూమిని బాధించుటకు వారికి అధికారం కలదు. వారు సాక్ష్యం చెప్పుటకు ముగయగానే వాళ్ళు 3.5 సంవత్సరం చెప్పారు. చెప్పిన తర్వాత దేవుడిచ్చిన సమయం అంతే అయిపోతేనే ఏమైందంట, అగాధములో నుంచి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించను. క్రూర మృగము అగాధంలో నుంచి కాదండి, ఒక రాజు వస్తాడంట. ఒక రాజుకు సహాయకంగా మరి ఈ క్రూర మృగము, ఘట సర్పము అంటే సైతాను, ఈ రెండు సైతాన్లు అనమాట. ఈ సైతాను
మరి ఎగ్జాంపుల్ వాళ్ళు రోమ్ అని అంటారు. మరి మరి ఏదొస్తుందో మరి ఎవరు వస్తారో మనకు తెలియదు. కానీ అగాధంలో నుంచి వచ్చి క్రూర ముఖము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును. మరి ఏ రాజు లేస్తాడో మనకు తెలియదు, కానీ ఏ దేశం లేస్తుందో మనకు తెలియదు, కానీ ఆ దేశపు రాజుకు ఈ క్రూర మృగము ఘట సర్పము సహాయం చేసి ఈ ఇద్దరు సాక్షులను చంపేస్తారంటండి. ఈ ఇద్దరు సాక్షులను చంపేసిన తర్వాత వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉన్నాయంట. చంపేసినారు. శవాలు మధ్య యెరూషలేము మధ్య వీధుల్లో పడి ఉన్నాయంట. పడి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దామండి. వీధిలో పడి ఉండెను. వారికి ఉపమాన రూపముగా సొదొము అనియు ఐగుప్తు అనియు వారు పేరు పెట్టుకున్నారంట. సొదొము అంటే ఏది మనకు తెలుసు కదా, పాపముతో నిండిన సొదొము. అబ్రహాం అడుగుతారు 10 మంది ఉంటే అగ్ని చదుదామా ఒకసారి 18వ అధ్యాయం 19వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయమేమా 25 నుంచి ముందు 50 మంది ఉంటే రక్షించమంటాడు. తర్వాత 45 మంది అంటాడు, మరి 40 అంటాడు, మరి 20 అంటాడు, మరి 30 అంటాడు, 20 అంటాడు, 10 మంది అంటాడు. 10 మంది నీతిమంతులు ఉంటే కూడా సొదొమ మీద అగ్గి కురిపించను అన్నాడు. అంటే ఉన్నారా? ఒక్కరు కూడా లేరండి. నీతిమంతులు ఒక్కరు కూడా లేరు. దానితో పోల్చినారండి సొదొమ. తర్వాత ఇంకోటి ఏమి, సొదొమ అనియు ఐగుప్తు అని పెట్టారు. ఐగుప్తులు చూడండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నేర్చుకున్నంత పాపం ఇంకెక్కడా లేదంట. చూడండి, ఐగుప్తు దేశంలో అన్ని రకాల దేవతలను, సూర్యదేవుడంట, చంద్రదేవుడంట, నక్షత్రాలంట, ఇంకా ఏ దేవతలను పూజించేది ఇశ్రాయేలీయులు ఎక్కడ నేర్చుకున్నారంటే ఐగుప్తు దేశంలోనే నేర్చుకున్నారంట. చూడండి, దాన్ని వదిలిపెట్టారా? దాన్ని అలాగే మోసుకొని వచ్చారు కదా. మరి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం అనుకుంటానమ్మా, ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథము 40 సంవత్సరాల్లో కొంతమంది నశించిపోయినా కానీ కొంతమంది శేషము ఆ విగ్రహాలను పూజ చేసేది అలాగే తీసుకొని వచ్చారండి. చదవండి మొత్తం. చూడండి, మరి అంతమంది నశించిపోయినా కొంతమంది మరి నీతిమంతులుగా ఉన్నారు కాబట్టి మరి నిలబడినారని అని అంటారు. మరి ఈ విధంగా ఐగుప్తులో పాపము ఐగుప్తును కూడా పోల్చినారన్నమాట. ఈ విధంగా పోల్చినారు. మరి ఐగుప్తు అని పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. ఎక్కడమ్మా సిలువ వేయబడింది? యెరూషలేములోనే యేసు ప్రభువును కూడా సిలువ వేయబడినారు అని అనుకుంటున్నారు. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషను మాట్లాడువారు జనములకు సంబంధించిన 3 దినములు వారి ఎన్ని రోజులు ఉన్నాయంటే ఆ రాజవీధిలో యెరూషలేము వీధుల్లో 3 రోజులు శవాలు ఉన్నాయండి. 3 రోజులు శవాలు ఉన్నాయి. మరి యూదా దేశంలో యూదులకు మరి చనిపోయిన తర్వాత శవాన్ని మరి సమాధి చేయకుండా ఉండడము అది వాళ్ళకు సరైనది కాదు అని అంటారు. మరి ఎట్లా తిరిగి శవాన్ని సమాధి చేయాలి? మరి ఇక్కడైతే వీరిని సమాధి చేయడానికి మరి వీళ్ళ అది ఒప్పుకోవటం లేదంట. వీధుల్లో వారి శవాలు 3 రోజుల నుంచి శవాలు పడ్డాయి. ఆ శవాలను చూసి వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? ఎవరు కాదు, ఇశ్రాయేలీలే. మరి యెరూషలేములో ఉండే వాళ్ళే, వేరే వాళ్ళే కాదు. యెహోవా దేవుడు ఎన్నుకున్న జనాంగమే వీళ్ళు. మాటలాడు జనము సంబంధించిన 3 దినములు వారి శవములు చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయలేదు. యేసు ప్రభు సమాధినన్నా అరమతయ్య యోసేపు గారు తీసుకుపోయి సమాధిలో పెట్టారు, కానీ వీళ్ళ ఈ శవాన్ని మరి పెట్టడానికి వారు ఒప్పుకోలేదంట, పెట్టనీయలేదు. ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూసి సంతోషిస్తున్నారంట. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ఆ ప్రజలంతా ఏమనుకుంటున్నారు? అబ్బా, పీడ పోయింది, ఎంత ఇబ్బంది కలిగించినారు, ఎంత బాధ పెట్టినాడు, తాగడానికి నీళ్లు లేకుండా చేసినారు, రోగాలు వచ్చేటట్లు చేసినారు, తెగుళ్ళు వచ్చేటట్లు చేసినారు, మనం అక్కడ పోతే అగ్గితో మనల్ని ఎంతమందిని కాల్ చేసినారు, ఇన్ని శ్రమలు మనకు పెట్టినారు కదా అని వాళ్ళు ఏం చేసుకుంటున్నారంట? సంతోషించుచు ఉత్సాహించుచు ఒకరినొకడు కట్నములు పంపుకుంటున్నారంట. చూడండి, దైవ సేవకులు వాక్యం బోధిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తా అన్నారు? సంతోషంగా ఉత్సాహం చేసుకుంటూ అన్నారు. ఇంత మరి
మరి ఈ విధంగా చూడండి, మనం ఇటువంటి స్థితిలో ఉన్నామో ఏమో ఒక్కసారి ప్రతిదీ మన ఆత్మీయ జీవితానికి మనం అన్వయించుకోవాలండి. మనమే మనుషులమే, బలహీనులమే. కానీ వాక్యం చేత అద్దం మనల్ని మోసపుచ్చదు కదా. నేను అందంగా ఉన్నానంటే ఒప్పుకుంటుందా? అద్దం చెప్పాలి నేను అందంగా ఉండేది, నువ్వు అందంగా ఉండేది. అది కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు అద్దం లాంటిదే. కాబట్టి ఎప్పటికప్పుడు మన వాక్యాన్ని చదువుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని మనం సరి చేసుకోవాలండి. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇద్దరు సాక్షులు చనిపోయినప్పుడు సంతోషంగా మరి ఉత్సాహం చేసుకుంటూ గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారు ఒకరికొకరు. మనం క్రిస్మస్ కి ఎలా ఇచ్చుకుంటామో అలా చేసుకుంటున్నారు అనమాట. మరి ఉత్సహించుచు ఒకరినొకరు కట్నములు పంపుకొందురు. అయితే ఆ 3 దినములున్నర పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వారిలో ప్రవేశించను. 3:30 దినం అయిపోయిందండి. 3:30 దినం అయిపోతేనే ఆ శవాలు అలాగే ఉన్నాయి, రోడ్లలోనే ఉన్నాయి, ఆ శవాలు వీధుల్లోనే ఉన్నాయి. అందరూ చూస్తున్నారు. మనం కూడా చూస్తామేమో. అప్పుడు ఒకవేళ మనము బ్రతికి ఉంటే గిన మనం కూడా టీవీల్లో చూస్తాం కదా. ఇప్పుడు మీడియా ఎంత బాగా మనకు కనబడిస్తాందో. ఎక్కడో మరి ఇజ్రాయెల్ దేశంలో జరిగే యుద్ధం మనం చూడడం లేదా? ఆ విధంగా మీడియా ద్వారా మనం కూడా చూస్తామేమో ఆ శవాలు అక్కడే ఉండేటివి. మరి ఈ విధంగా చూస్తూ వీళ్ళందరూ పండగలు చేసుకుంటున్నారు. పండగలు చేసు మనం ఉన్నాము. మనం చూడకపోవచ్చు. నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఆవిడ ఉన్నవారు చూస్తుంటారు కదా. అవును. గనుక వారు పాదములు మరి 3 రోజులు అయిపోయిందమ్మా. 3 రోజులు అయితేనే 11వ వచనం ఫాలో కండి మా. అయితే ఆ 3:30 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. జీవాత్మ వచ్చింది. శవాలైనారు. 3 రోజులు శవాలంటే కంపు కొడతా ఉంటుంది కదా, వాసన వస్తా ఉంటాయి కదా. మరి అలాంటి కుళ్ళిపోయిన మనకు లాజరు కూడా గుర్తుకొస్తాడు. కుళ్ళిపోయిన శవాల్లోకి జీవాత్మ వచ్చిందంటండి. జీవాత్మ వచ్చి మరి ఏమైంది? వచ్చి వారిలో ప్రవేశించను గనుక వారు పాదములు ఊని నిలుస్తున్నారు. వెంటనే నిలబడినారు. ఎప్పుడైతే ఆత్మ వచ్చిందో వారిలో శక్తి వచ్చిందండి. శక్తి వస్తేనే లేచి నిలబడినారండి. నిలబడి పాదములు వారు వచ్చి వాళ్ళు ప్రవేశించను కనుక వారు పాదములు ఊని నిలిచిరి. అప్పుడు వీళ్ళందరూ చూస్తున్నారు. ఒకవేళ అప్పుడు కూడా మనం ఉంటే గినా టీవీలో చూస్తామేమో. వారిని చూచిన వారికి మిగులా భయం కలిగిన. అమ్మయ్యా ఇదేంటి 3 రోజులు శవాలు ఉన్నాయే, 3:30 దినందే శవాలు ఉన్నాయే, ఇదేంటి ఎట్లా బతుకుతారు? ఎక్కడైనా బతుకుతారా? చచ్చిపోయిన వాళ్ళు బతుకుతారా? ఇంపాసిబుల్. దేవునికి అసాధ్యమైంది ఏమి కూడా లేదండి. ఏది అసాధ్యం దాన్ని సాధ్యపరిచే దేవుడు ఆయన. కాబట్టి వాళ్ళు లేచి నిలబడే లోపల అక్కడ ప్రజలంతా ఏమైపోయినారు? మిగులా భయం కలిగాను. ఇంతసేపు పండగలు చేసుకుంటున్నారు, బహుమానాలు ఇచ్చుకుంటున్నారు. ఇది చూసే లోపల అందరికీ భయం అయిపోయిందండి. అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘ రూఢులై పరలోకమునకు ఆరోహణమైనారు. మరి వారికి దేవుడు పైకి రండి అన్నారు. ఎక్కమంటే యోహాను కూడా మరి మొదటి అధ్యాయం మరి 4వ అధ్యాయం ఎక్కి రమ్మంటాడు. పరలోక రాజ్యానికి ఎక్కి రమ్మంటే మేఘాల మీద యోహాను ఆరోహణం అయిపోయినాడు. యేసు ప్రభు కూడా ఆరోహణం అయిపోయినాడు. అలాగే ఇక్కడ కూడా మరి వీళ్ళు ఇద్దరు సాక్షులు ఆరోహణ మరి ఆకాశానికి వెళ్ళిపోతున్నారు. అందరూ చూస్తున్నారు. భయం అయిపోయింది. ఇదేమబ్బా వీళ్ళని మనం ఇంత చేస్తాం కదా, వీళ్ళు చనిపోయినారని పండగలు చేసుకుంటాం కదా. మరి ఇది ఏమని అందరూ భయపడిపోతున్నారంట. అప్పుడు ఏం జరిగిందో, అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘరూఢులై బలలోకమునకు ఆరోహణం అయిపోయి వారు పోవచ్చుండగా వారి శత్రువులు వారిని చూచిరి. శత్రువులు చూసినారు, అందరూ చూసినారు. చచ్చిపోని హాయిగా ఉంది, సంతోషంగా అందరు తిట్టిన వాళ్ళందరూ చూస్తున్నారు. భయం అయిపోయింది. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగిందండి. వీళ్ళు ఎప్పుడైతే ఆరోహణమే వెళ్ళిపోతున్నారో వెంటనే భూమి కదిలిందండి. భూమి కదిలింది, భూకంపం వచ్చింది, భూమి నోరు తెరుచుకోండి. మరి ఎంతమంది చనిపోయినారంట భూకంపం కలిగినందున? ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయాను. 10వ భాగం కూలిపోయింది. 4వ ముద్ర
నాలుగో ముద్ర ఓపెన్ చేసినప్పుడు 1/4 జనులు చనిపోయినారు. సిక్స్త్ అది ఆరో ముద్ర ఓపెన్ చేసినప్పుడు 1/3 జనులు పోయినారు. ఇక్కడ చూస్తే 10వ వంతు నశించిపోయినారు. ఇంతమంది నశించిపోతున్నా వాళ్ళలో భయం లేదు, దేవుని భయం లేదండి. ఎవరు విశ్వసించాలనేది లేదు. కానీ ఇక్కడ వీళ్ళ వాక్యము, వీళ్ళు వెళ్ళిపోయినారు, చనిపోయినారు, లేచినారు, ఆకాశానికి ఆరోహణం అయిపోయిన తర్వాత వీళ్ళు బోధించిన వాక్యము ఇప్పుడు వీళ్ళకి గుర్తుకొస్తాందండి. గుర్తుకొచ్చి ఏమైందో చూడండి. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిపోయినారు. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచినారు. ఇక్కడ కొంతమంది రక్షించబడినారండి. ఇదే చివరి రక్షణ వీళ్ళకు. ఈ సువార్త ఇక్కడ పనిచేసింది. వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మరి 7,000 మంది చనిపోయిన తర్వాత కొంతమంది ప్రభువును విశ్వసించినట్టుగా మరి మరి వాక్యం మనకు చెప్తున్నదండి. కాబట్టి భయంకరమైన రోజులు ఉన్నాయి. ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఆత్మీయంగా మనం బలం పొందిన వారంగా ఉండాలి. మనకు ప్రకటన గ్రంథం అర్థం కావాలి అంటే ముందు మనము దానియేలు గ్రంథం బాగా చదవాలండి. దానియేలు గ్రంథం తర్వాత దానియేలుకు అన్ని దర్శనంలో కనిపించిన తర్వాత ముద్ర వేయుము అనేసి ఆయనకు చెప్పారు. ఈ ప్రకటన గ్రంథంలో ఏమి ప్రకటన అంటే ఏమర్థం అంటే ఇప్పుడు తెర తొలగించి తొలగించటము అని అర్థం అంట. ప్రకటన అంటే చెప్పటము అని అది అది ఒకటి. తెర తొలగించి ఉన్నవన్నీ చూపించటము అని అర్థం అంట ప్రకటన అంటే. మరి ఈ ప్రకటన గ్రంథంలో అన్ని సీల్స్ అన్ని ఓపెన్ చేసి, ముద్రలన్నీ ఓపెన్ చేసి, ఇది 7 సంఘాలకు, ప్రపంచంలో ఉండే సంఘాలన్నిటికీ మరి సువార్త దూతల ద్వారా వెళ్ళాలి. నక్షత్రాలంటే దూతలు అనుకున్నాం కదా, ఆ దూతల ద్వారా ఈ సువార్త వెళ్ళడానికి ప్రతిదీ ఇక్కడ ఓపెన్ అయిందనమాట. ఇక్కడ ఏది కూడా మరుగుపరచబడలేదు, ప్రతిదీ. కాబట్టి ప్రకటన గ్రంథం మనం చదవాలండి. ప్రకటన మరి చెప్తే కదా, దానియేలు గ్రంథం చదివిన తర్వాత యూదా పత్రిక చదవాలి. యూదా పత్రిక చదివిన తర్వాత ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. అయినా ఈ మర్మాలు అర్థం చేసుకోవడానికి మనకు చేత కాదండి. మరి ఈ ప్రకటన గ్రంథం గురించి ఏమంటారంటే ఇది తెరవబడిన గ్రంథము, అందరికీ ప్రకటించవలసిన గ్రంథము అని అంటారు. తర్వాత మరి తర్వాత వచ్చి శ్రమలతో నిండిన గ్రంథం అంటారు, వాగ్దానాలతో నిండిన గ్రంథం అంటారు, వాక్కులతో నిండిన గ్రంథం అంటారు. తర్వాత మరి ఈ గ్రంథము చదువుతూ ఉంటే మన మనసును, మన జీవితాలను శుద్ధి చేసుకునే గ్రంథము అని అంటారు. చాలా పేర్లు ఉన్నాయి, నాకు గుర్తుకు రావటం లేదు. మరి ఈ విధంగా మరి ఈ ప్రకటన గ్రంథమును వర్ణిస్తూ ఉన్నారండి. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనం ఎప్పుడు చదువుకునే వారంగా ఉండాలి. మరి ప్రకటన గ్రంథాన్ని చదవడమే కాదు, ఇవన్నీ జరగబోయేటివి. ఇందులో ఏది కూడా పక్కకు పోదమ్మా, అక్షరం కూడా పక్కకు పోదు. ప్రతిదీ జరుగుతుందండి. జరిగి మరి ఆయన 2వ రాకడలో మనం ఎత్తబడి వారంగా ఉండాలండి. 2వ రాకడ ఎత్తబడాలి అంటే ఇంకా మనలో ఆయనకు ఆయాసకరమైన ఏమున్నాయో మనకు తెలియదు. వాటిని యేసు రక్తం చేత మనం కడుక్కొని ఆయన బిడ్డలుగా జీవిస్తే 2వ రాకడలో మనం కూడా ఎత్తబడే గుంపులో ఉంటాం. ఇక్కడ ఈ శ్రమలన్నీ 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు ఇవి జరుగుతూ ఉన్నప్పుడు మనం 3వ ఆకాశంలో ఉండి మనము మరి అవన్నీ చూడగలుగుతామేమో, మరి చూస్తాము అని కొంతమంది అంటారు, మరి చూడలేరని కొంతమంది అంటారు. అదేదో కరెక్ట్ గా నాకు సరిగ్గా తెలియదు. కానీ ఆ 3వ ఆకాశంలో ఉన్నప్పుడు మహా విందు జరుగుతుందంట. యేసు ప్రభువు 2 సార్లు. మరి 3వ ఆకాశం తన బిడ్డలతో విందు జరుగుతుంది. మరి 2వసారి ఆయన ఎత్తొస్తాడు, యూదా గోత్రపు సింహం లాగా న్యాయాధిపతిగా వస్తాడండి. మరి అక్కడ కూడా న్యాయాధిపతిగా ఆయన వచ్చినప్పుడు ప్రతి ఆదాము మొదలుకొని వారికి జడ్జి ఉంటుంది. తర్వాత పాపులకు కూడా ఉంటుంది. ప్రభువును విశ్వసించిన వారు పవిత్ర రాజ్యానికి వెళ్తారు, ప్రభువును విశ్వసించిన వాళ్ళు నిత్య నరకానికి వెళ్తారండి. మరి ప్రకటన గ్రంథంలో మరి ఎన్నో, నాకు కొంచెమే ఇంత జ్ఞానం లేదు. దేవుని జ్ఞానంలో మరి ఇది చెప్పగలడానికి దేవుడు నాకు ఇచ్చిన సహాయాన్ని బట్టి వందనాలండి. చిన్న మాట ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, రాజాది రాజా, ప్రభులకు ప్రభు, ఆశ్చర్యకరుడా, అద్భుతమైన తండ్రి, అయోగ్యురాలు తండ్రి, మరుగుపరిచి మేము నేర్చుకుంటున్నాం దేవా, మర్చిపోతున్నాం తండ్రి నాయన. ప్రభా మా జీవితాల్లో అన్వయించుకోలేకపోతున్నాం తండ్రి నాయన. ప్రభా మా చివరి ఊపిరి వదిలేంత వరకు దేవా నాయన మీ బిడ్డలుగా, మీ సాక్షులుగా మీకోసం జీవించలాగిన సహాయం చేయండి అయ్యా నాయన. ప్రభా ఎక్కడ ఉన్నా తండ్రి
మిమ్మల్ని పోలి మేము నడుచుకునే వారముగా తండ్రి ప్రభా యోహాను ఏ విధంగా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాడో ఆ విధంగా మేము కూడా మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసేవారుగా తండ్రి ఆత్మలో ప్రత్యక్షంగా చూసేవారుగా ఉండలాగిన మీ కృప మా పైన విస్తరింపచేసి తండ్రి జీవితాంతం తండ్రి మా పరుగు పరుగులో ముందుకు సాగే వారుగా ఉండలాగిన మీ కృప మా పైన విస్తరింపచేసి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం శాశ్వతంగా మీరే కొంత ఆలకించి తిరిగి రావాలన్న సర్వశక్తి గల యేసు క్రీస్తు నామను వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. ఈ అవకాశం ఇచ్చిన కిజమ్మ గారికి వందనాలు. 2024వ సంవత్సరంలో ఇట్లా ఫిబ్రవరి నెల చివరి ఆదివారంలో కూడా నేనే మెసేజ్ చెప్పినాను. మరి ఇప్పుడు అప్పుడు 25th డేట్ పడింది, ఈరోజు 22nd డేట్ పడింది. ఫిబ్రవరిలో సేమ్ మరి అవకాశం ఇచ్చారు.